నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రమోట్స్ రూల్ ఆఫ్ లా, ఎగ్జామిన్ ఇన్ ద లైట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్. ఓకే, భారత రాజ్యాంగం చట్టపాలనని ప్రోత్సహిస్తుందని అంటున్నారు. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఓకే, ఫస్ట్ రూల్ ఆఫ్ లా, మనం ఆన్సర్లో రూల్ ఆఫ్ లా అంటే ఏంటో రాస్తాం. ఓకే, రూల్ ఆఫ్ లా అంటే ఏంటి? లా ఈజ్ సుప్రీం, నో బడీ ఈజ్ అబోవ్ ద లా. ఓకే, దట్ విల్ బీ ఎన్షోరింగ్ వాట్ ఈస్ దట్ ద ప్రిడిక్టబిలిటీ ఇన్ ద గవర్నెన్స్ అని చెప్పేసి మనం ఇంట్రొడక్షన్లో రాస్తాం. రూల్ ఆఫ్ లా యొక్క ఎసెన్స్ రాస్తాం. ఓకే, రూల్ ఆఫ్ లా ఈజ్ అ ప్రైమరీ ప్రిన్సిపల్స్ విచ్ ఈజ్ యాక్చువల్లీ యాక్ట్ యాజ్ ద కోర్ ఆఫ్ ది డెమోక్రసీ. ఏ ప్రజాస్వామ్య వ్యవస్థకైనా ఈ రూల్ ఆఫ్ లా అనేది ఒక బ్యాక్ బోన్ లాగా పనిచేస్తుంది. దస్ ఇట్ విల్ బీ ఎన్షోరింగ్ ఎవ్రీబడి ఈజ్ ట్రీటెడ్ ఈక్వల్ అండ్ law is applied equally in the equal circumstances. That is called as rule of law. ఓకేనా? సో రూల్ ఆఫ్ లాకి కొన్ని కోఆర్డినేట్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. నో పర్సన్ ఈజ్ అబోవ్ ద లా, సుప్రీమసీ ఆఫ్ ద లా, అండ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ఆర్డినరీ కోర్ట్స్ గవర్న్డ్ బై ఆర్డినరీ లా. ఓకే, అండ్ absence ఆఫ్ ప్రివిలేజెస్. దిస్ ఈజ్ వాట్ ఎసెన్స్ ఆఫ్ రూల్ ఆఫ్ లా. ఇది మనకి ఇంట్రొడక్షన్లో రాస్తాం. అంటే ఇంట్రొడక్షన్ అనేది జస్ట్ 3 to 4 లైన్స్లో మనం రాస్తాం, బట్ దట్ మస్ట్ బీ కవరింగ్ ద కంటెక్స్ట్ ఆఫ్ ది క్వశ్చన్. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి? ఎగ్జామిన్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. మరి రూల్ ఆఫ్ లా అనేది ఏ రకంగా చట్టపాలని ప్రోత్సహిస్తుంది అనే విషయం మనం తీసుకుంటే దీనిలో వివిధ డైమెన్షన్స్ మనం రాస్తాం. ఓకే, హౌ రూల్ ఆఫ్ లా అనేది ఓకే, హౌ రూల్ ఆఫ్ లా is helping in constitutional governance. ఓకే, చట్టబద్ధమైన పాలన ఎలా ప్రోత్సహిస్తుంది? సో దిస్ ఇస్ వాట్ ద క్వశ్చన్. ప్రమోట్స్ రూల్ ఆఫ్ లా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రమోట్స్ రూల్ ఆఫ్ లా. సో మరి దీన్ని వివిధ డైమెన్షన్స్ మనం రాయాలి. ఏ డైమెన్షన్ రాస్తావు? రూల్ ఆఫ్ లా రిలేటెడ్ టు ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ది పీపుల్. అంటే పౌరుల యొక్క హక్కుల్ని పరిరక్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎలా పోషిస్తుంది? హౌ డస్ ఇట్ హెల్ప్ అంటే బికాస్ అకార్డింగ్ టు ఆర్టికల్ 14 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఈక్వాలిటీ బిఫోర్ లా మస్ట్ బీ ఫాలోడ్. అంటే ఎవరైనా వెదర్ సంబడీ ఈజ్ రిచ్ ఆర్ పూర్, ఎవ్రీబడి మస్ట్ బీ ట్రీటెడ్ ఈక్వల్లీ. ఓకే, తద్వారా దట్ విల్ బీ గివింగ్ నో స్కోప్ ఫర్ డామినేషన్ ఆఫ్ ది one person over the other person or domination of the state over the people. Okay, sorry, thus it will be protecting the rights of the people. Alage article 14 itself talks about equal protection of laws. Okay, and equals must be treated equally and everybody must be ensured a very better conditions to live. So a better conditions ఏ రకంగా ఇస్తావు? by providing positive discrimination. So by providing various positive legislations or progressive legislations, that's how you will try to bridge the gaps in the society and thus you make the entire society equal. Okay, so equal protection of laws permits what is it? Reasonable classification. When you classify the people reasonably, definitely you can bring better legislations. For example, men and women, reasonable classification. Child and adult, reasonable classification. And that's how you will try to bring laws for the vulnerable sections. So this is what equal protection of laws. Alage, protecting religious rights. For example, you can take secularism. Okay, no discrimination on the basis of religion. So that's how you are protecting the religious rights based on the faith of the person. So article 25. ఓకే, అంటే మనం ఇన్ని డైమెన్షన్ రాస్తాం. చూడండి, ఆర్టికల్ 15 ప్రొవైడింగ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ ద సొసైటీ. సింపుల్గా చెప్పాలంటే ప్రొవైడింగ్ ఈక్వల్ ఆపర్చునిటీ, దట్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ రూల్ ఆఫ్ లా. ఏ వ్యక్తిని కూడా తన కులాన్ని, మతాన్ని, అంటే రేస్, రిలీజన్, కాస్ట్, సెక్స్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ గ్రౌండ్స్ పైన ఎవరిని కూడా డిస్క్రిమినేట్ చేయకూడదు. దట్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు ప్రొటెక్షన్ ఆఫ్ ది రైట్స్. దట్స్ హౌ ఇట్ ఈస్ డ్రివెన్ బై ద కాన్సెప్ట్ ఆఫ్ రూల్ ఆఫ్ లా. ఓకే, అంటే రాజ్యాంగం చట్టబద్ధమైన పాలన ప్రోత్సహిస్తుంది. ఓకే, సో రూల్ ఆఫ్ లాని ప్రోత్సహిస్తుంది అని చెప్తున్నాం అనమాట. రైట్, దాంతోపాటుగా ద కాన్స్టిట్యూషన్ విల్ ఆల్సో బీ హెల్పింగ్ ఇన్ వాట్ ఈస్ ఇట్?
బెటర్ పాలసీస్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్. బెటర్ పాలసీస్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆర్టికల్ 21. ఓకే, సో ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? నో పర్సన్స్ రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ షెల్ బి డిప్రైవ్డ్ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అని చెప్తుంది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఈజ్ ఈక్వేటెడ్ విత్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. ఓకే, సో ఆ రకంగా మనం ఏం చేస్తున్నాం? యు ఆర్ ట్రయింగ్ టు ప్రమోట్ ద లాస్ విచ్ ఆర్ ఫెయిర్, జస్ట్ అండ్ వాట్ ఎల్స్ రీజనబుల్. ఫెయిర్, జస్ట్ అండ్ రీజనబుల్ అంటే వ్యక్తి యొక్క స్వేచ్ఛని హరించవచ్చు. యూ కెన్ టేక్ అవే ద లిబర్టీ ఆఫ్ ది పీపుల్ టు ఇంప్లిమెంట్ వేరియస్ పాలసీస్, బట్ ఇట్ మస్ట్ బి అకార్డింగ్ టు ద డ్యూ ప్రొసీజర్ ఆర్ రైట్ పాలసీస్, రైట్ అప్రోచెస్. సో దట్ ఈస్ ఆర్టికల్ 21. అలాగే తర్వాత ఆర్టికల్ 265 తీసుకోండి. ఆర్టికల్ 265, no tax shall be imposed except according to authority of law. ఇది కూడా ఏంటి? రూల్ ఆఫ్ లా. అంటే ట్యాక్సెస్ వేయాలంటే కూడా ఖచ్చితంగా చట్టబద్ధమైనటువంటి మనకి అనుమతులు ఉండాలి. వీ నీడ్ టు హ్యావ్ ఎ లా ఇన్ ఆర్డర్ టు ఇంపోజ్ ద ట్యాక్సెస్. ఓకే, అలాగే ఆర్టికల్ 300A ఏం చెప్తుంది? ఆర్టికల్ 300A, నో ప్రాపర్టీ షెల్ బి అక్వైర్డ్ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ద అథారిటీ ఆఫ్ లా అని చెప్పేసి ఆర్టికల్ 300A చెప్తుంది. సో ఇది ఒకటి. తర్వాత మరొకటి ఏంటంటే రైట్స్ అనేటివి, ముఖ్యంగా రూల్ ఆఫ్ లా అనేది మరొకటి ఏం చేస్తుందంటే స్టేట్ యొక్క రోల్ని సమాజంలో తగ్గించే ప్రయత్నం చేస్తుంది. అంటే ద రూల్ ఆఫ్ లా ఆల్సో ఎన్షూర్ దేర్ మస్ట్ బీ లిమిటెడ్ గవర్నమెంట్. లిమిటెడ్ గవర్నమెంట్ అంటే చాలా పరిమితమైన ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా రూల్ ఆఫ్ లా అనేది హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ప్రజలపైన అజమాయిషీ చేయకూడదు, ప్రభుత్వం ప్రజలపైన పూర్తి స్థాయిలో ఒక డిక్టేటర్గా వ్యవహరించకూడదు. అంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి కొన్ని పరిమితులు అనేటివి ఉండాలి, లిమిట్స్ అనేటివి ఉండాలి. ఆ లిమిట్స్ దేని ద్వారా వస్తున్నాయి? మనకి రూల్ ఆఫ్ లా ద్వారా వస్తుంది. అంటే లా అంటే ముఖ్యంగా మనకు ఆర్టికల్ 14 ద్వారా వస్తుంది. అలాగే మొత్తంగా చూస్తే ఫండమెంటల్ రైట్స్ ద్వారా వస్తుంది. ఓకే, ఫండమెంటల్ రైట్స్, బికాస్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ అవైలబుల్ అగేన్స్ట్ ద స్టేట్, దస్ దే విల్ హెల్ప్ ఇన్ ద బెటర్ రెగ్యులేషన్ ఆఫ్ ద స్టేట్ ఫ్రమ్ నాట్ వైలేటింగ్ ఫండమెంటల్ రైట్స్. ఆ ప్రాసెస్లో మనకు ఆర్టికల్ 32, ఆర్టికల్ 226 అంటే ఒక వ్యక్తి యొక్క ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినప్పుడు ఖచ్చితంగా వీ విల్ హ్యావ్ ఎన్ యాక్సెస్ టు ద జస్టిస్. దట్ ఈస్ ఆర్టికల్ 32 అండ్ ఆర్టికల్ 226. దట్ ఈస్ ఫర్ సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్స్. అలాగే ఆర్టికల్ 13, what is it giving? Judicial review, the power to the Supreme Court and High Court to nullify any law if it goes against the principles of the Constitution. ఈ రకంగా మనకి కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ అనేవి రూల్ ఆఫ్ లాని చాలా ప్రాపర్గా ఎన్షూర్ చేస్తుంది. అలాగే మీరు చూడండి, మరొక రకంగా చూస్తే ఇంకొకటి సపరేషన్ ఆఫ్ పవర్స్. అంటే we will also see the separation of powers. Separation of powers ante no organ is supreme, rather constitution is supreme, and constitution is actually giving the distribution of powers among the various organs of the state, legislature, executive and judiciary. ఏ ఆర్గాన్ ఏ పని చేయాలి, విచ్ టాస్క్ ఈజ్ అలాటెడ్ టు విచ్ ఆర్గాన్ అనేది కాన్స్టిట్యూషన్ క్లియర్గా లే డౌన్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీలో కొద్దిగా లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్కి ఓవర్లాప్ ఉన్నప్పటికీ కూడా మోస్ట్ ఆఫెన్ యూ కెన్ సీ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ అమాంగ్ ద 3 ఆర్గాన్స్ ఆఫ్ ద స్టేట్. సో అంటే కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుంది, ఒక ఆర్గాన్ మరొక ఆర్గాన్ విషయంలో ఎంక్రోచ్ అవ్వకుండా చేయడం ద్వారా కూడా మనకి ఏముంది, రూల్ ఆఫ్ లా అనేది మనకి ఇంప్లిమెంటేషన్లో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా ఒక ఆర్గాన్ సుప్రీంగా అయిపోయింది అనుకోండి, దట్ విల్ బి లీడింగ్ టు మిస్గవర్నెన్స్ ఆర్ బ్యాడ్ గవర్నెన్స్ ఇన్ ద కంట్రీ. సో దట్ ఈజ్ ఆల్సో లిమిటెడ్ బై ద కాన్స్టిట్యూషన్, దట్ ఈజ్ ఆల్సో రూల్ ఆఫ్ లా. ఓకే, సో ఇన్ని రకాలుగా మనం రూల్ ఆఫ్ లాని చూడొచ్చు. అలాగే మీరు చూడండి, మీరు ద వెరీ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్ అనేది కూడా మనకు రూల్ ఆఫ్ లాలో భాగం. ఓకే, అంటే చట్టబద్ధ పాలన. కాన్స్టిట్యూషన్ అనేది ఒక చట్టంలో ఏం పేర్కొన్నారు, ప్రజల సంక్షేమం గురించి పేర్కొనడం జరిగింది. సో మనకి ఆర్టికల్ 38,
ఓకే, ఏం చెప్తుంది? ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సోషల్ ఆర్డర్ విత్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్. రాజ్యాంగం అనేది ఒక సుప్రీం లా. సుప్రీం లాలో ఉన్నటువంటి విషయాల్ని ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అంటే సుప్రీం లాలో ఏముంది? డూస్ ఆఫ్ ది గవర్నమెంట్ ఉంది అండ్ డోంట్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఉంది. డూస్ ఆఫ్ ది గవర్నమెంట్ దేనిలో ఉంది? డిపిఎస్పి. డోంట్స్ ఆఫ్ ది గవర్నమెంట్ మోర్ ఆఫెన్, అంటే కొన్ని పాజిటివ్ ప్రిన్సిపల్స్ ఉన్నప్పటికీ కూడా యూ కెన్ సే ఫండమెంటల్ రైట్స్లో డోంట్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఉంది. సో ఈ ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వడం కూడా ఏంటి? రూల్ ఆఫ్ లా. అంటే రాజ్యాంగాన్ని మనం ఒక స్పిరిట్గా లెటర్ అండ్ స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఫాలో అవ్వడం అనేది కూడా రూల్ ఆఫ్ లా అనేటువంటి ప్రక్రియలో భాగం. ఓకే, మరి ఈ రూల్ ఆఫ్ లాని ప్రొటెక్ట్ చేయడంలో న్యాయ వ్యవస్థ చాలా ప్రముఖ పాత్రను పోషిస్తుంది. ఓకే, ఎలా పోషిస్తుంది? హౌ యూ కెన్ సే? బికాస్ జుడిషియరీ హ్యాస్ ద పవర్ టు ఇంటర్ప్రిట్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, మనం ఇక్కడ ఈ పాయింట్స్ కూడా రాయొచ్చు. జుడిషియరీ ఈజ్ హెల్పింగ్ ఇన్ ద continuation or consolidation of rule of law in the country because of its interpretative powers. Because of the interpretation, what is happening? The wider meaning of the provisions is visible. విస్తృతమైనటువంటి అర్థాన్ని వివరిస్తుంది. వైడర్ మీనింగ్ ఆఫ్ ది ప్రొవిజన్స్ అదొకటి. అలాగే ఇట్ ఈస్ ఆల్సో క్లియరింగ్ ద కన్ఫ్యూజన్స్ అండ్ ప్రొవైడింగ్ ద క్లారిటీ రిగార్డింగ్ వేరియస్ ప్రొవిజన్స్. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఆల్సో హెల్పింగ్ ఇన్ కంటెక్చువల్ అప్లికేషన్ ఆఫ్ లా. కంటెక్చువల్ అప్లికేషన్. అందుకే చూడండి, వివిధ కేసుల్లో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది రాజ్యాంగం యొక్క ఎసెన్స్ ఏంటి, స్పిరిట్ ఏంటి అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్, ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్ కేసులో ఏం చెప్పింది? రూల్ ఆఫ్ లా ఈజ్ అ బేసిక్ ఫీచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. సో ఇట్ ఈస్ అంటే అది. తర్వాత మీరు చూడండి, ఇంకా సుప్రీంకోర్టు ఇన్ మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏం చెప్పింది? జ్యుడిషియల్ రివ్యూ ఇస్ ద బేసిక్ ఫీచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అంటే యు ఆర్ ఎస్టాబ్లిషింగ్ ద కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ ఇన్ ద సొసైటీ. ఓకే, యు ఆర్ ఎస్టాబ్లిషింగ్ ద కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ ఇన్ ద సొసైటీ. ఓకే, అదేవిధంగా మరొక రకంగా చూస్తే యూ కెన్ ఆల్సో సీ కీహోటో హొలాహెన్ వర్సెస్ జెచిలు కేస్, వేర్ వైల్ వ్యాలిడేటింగ్ ద యాంటీ డిఫెక్షన్ యాక్ట్ ఇట్ హస్ సెలెక్టివ్లీ ఇన్వాలిడేటెడ్ Anti-Defection Act, stating that judicial review has been taken away by this act. ఓకే, సో ఆ విషయంలో కూడా చెప్పింది. అలాగే సుప్రీంకోర్టు DC వాద్వా కేసులో ఆర్డినెన్సెస్ గురించి కూడా మాట్లాడుతూ ఏం చెప్పింది? రీప్రొమల్గేషన్ ఆఫ్ ది ఆర్డినెన్సెస్ ఇస్ వయలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చెప్పింది. అంటే ఇట్ ఈస్ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్ ద కాన్స్టిట్యూషనల్ ఆర్డర్. సో కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఈస్ దట్? రూల్ ఆఫ్ లా. సో కాబట్టి రూల్ ఆఫ్ లాని కేవలం ఆర్టికల్ 14 మాత్రమే మనం కన్ఫైన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. రూల్ ఆఫ్ లా ఈజ్ వెరీ వెరీ ఎక్స్పాన్సివ్ కాన్సెప్ట్. మరి ఈ రూల్ ఆఫ్ లా విషయంలో పార్లమెంట్ కూడా చాలా ప్రముఖ పాత్రను పోషిస్తుంది. అంటే ఎక్కడెక్కడైతే న్యాయ వ్యవస్థ నుంచి తప్పులు ఉంటాయో, ఎక్కడెక్కడైతే న్యాయ వ్యవస్థ ఎర్రర్స్ చేస్తుందో ఆ సందర్భంలో కూడా మనకి పార్లమెంట్ న్యాయ వ్యవస్థను కూడా సరిదిద్దేటువంటి ప్రయత్నాన్ని చేయడం జరిగింది. ఓకే, రైట్. సో మీరు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ కాశీనాథ్ మహాజన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ పర్టికులర్ కేసు సుప్రీంకోర్టు ఏం చేసింది? ఇట్ హెస్ ఇన్వాలిడేటెడ్ సర్టన్ ప్రొవిజన్స్ ఆఫ్ ది SC/ST అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. ఓకే, ఏం చెప్పింది? యాంటిసిపేటరీ బెయిల్ ఈజ్ మ్యాండేటరీగా ఇవ్వాలి, ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా చేయాలి ఈ కేసులో. అంటే పార్లమెంట్ హ్యాస్ అమెండెడ్ ద SC/ST అట్రాసిటీ యాక్ట్ అండ్ రీస్టోర్డ్ ద ప్రొవిజన్స్ విచ్ హ్యావ్ బీన్ ఇన్వాలిడేటెడ్ బై జుడిషియరీ. అంటే ఏంటి? యూ ట్రై టు ఎస్టాబ్లిష్ ద రూల్ ఆఫ్ లా. ఆ రూల్ ఆఫ్ లా దీని ప్రకారం ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్, బికాస్ వీఆర్ ఫాలోయింగ్ ద వెల్ఫేరిస్టిక్ ప్రిన్సిపల్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. సో ఆ వెల్ఫేరిజం ప్రకారం ఖచ్చితంగా ఏం చేయాలి? ఎవరైతే వల్నరబుల్ సెక్షన్స్ ఉంటారో వాళ్ళకి మ్యాక్సిమం డిగ్రీ ఆఫ్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. తద్వారా అందరూ కూడా సమాన స్థాయి జీవితాన్ని అవలంబించేలాగా స్టేట్ అనేది చర్యలు తీసుకోవాలి. అది కూడా కాన్స్టిట్యూషన్ ఆర్డర్లో భాగం. సో ఈ రకంగా మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో ఐ థింక్ యూ గాట్ ద క్లారిటీ హియర్. ఓకే, సో వాట్ ఈస్ ద క్వశ్చన్? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రమోట్స్ రూల్ ఆఫ్ లా, ఎగ్జామిన్ ద లైట్ ఆఫ్ వేరియస్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. సో ఈ రకంగా మనం వివిధ రాజ్యాంగ మౌలిక సూత్రాలు, ప్రొవిజన్స్ గురించి మనం ప్రస్తావిస్తూ మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈవెన్ యూ కెన్ ఆల్సో రైట్ ఆర్టికల్ 50 separation of judiciary from executive. Okay, so article 121, 122, 121 is the members of the parliament shall not discuss the conduct of the judges except when the removal resolution is under the consideration of the house. Article 122, judiciary cannot interfere into the proceedings of legislature. ఇవన్నీ కూడా రూల్ ఆఫ్ లానే భాగం.
ఓకే, దీని అంతా కూడా ఒక ప్రాపర్ ఫ్లోలో మనం ప్రజెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం ఐ మిస్ ద ఫ్లో, బట్ మీరు ఆన్సర్ రాసేటప్పుడు ఈ పాయింట్స్ అన్ని కూడా కవర్ అయ్యేలాగా మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకే, రైట్.